హలో తెలుగువర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఎక్సలరేట్ ఇది బెన్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఏలియనా అంటే కాదు. మోస్ట్ పవర్ఫుల్ ఏలియనా అంటే అది కాదు. మరి ఈ ఏలియన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది బెన్ 10 స్టార్టింగ్ లో మోస్ట్ పాపులర్ ఏలియన్. మీలో చాలా మంది ఎక్సలరేట్ ని బెన్ మోస్ట్ ఫాస్టెస్ట్ ఏలియన్ అని చెప్తాను ఎక్స్పెక్ట్ చేసి మోస్ట్ పాపులర్ ఏలియన్ అని చెప్పడంతో సర్ప్రైజ్ అయి ఉంటారు. నిజానికి బెన్ 10 షోలో 4 ఆర్మ్స్ నుండి హ్యూమంగసార్, వేబిక్, ఏలియన్ ఎక్స్ ఇలాంటి చాలా ఏలియన్స్ ఇప్పుడు ఆడియన్స్ కి ఫేవరెట్ గా ఉన్నాయి. కానీ బెన్ 10 వచ్చిన స్టార్టింగ్ లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన 12 ఏలియన్స్ లో పోల్ పెడితే స్పీడ్ స్టార్ ఏలియన్ అయిన ఎక్సలరేటే సర్ప్రైజింగ్లీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇలాంటి సర్ప్రైజెస్ ఈ రోజు మన ఎక్సలరేట్ సీక్రెట్ ఆర్జన్ వీడియోలో చాలానే ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకునే కంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకున్న నోటిఫికేషన్స్ రావట్లేదంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయిపోండి. మన ప్రతి వీడియోని అక్కడ షేర్ చేస్తుంటాను, దాంతో మీరు మిస్ కాకుండా ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. బెన్ 10 షోలో మిగతా ఏలియన్స్ కి బెన్నో, గ్వెన్నో, గ్రాండ్ పా మ్యాక్సో లేదంటే షోలోని వేరే క్యారెక్టర్స్ నేమ్ పెట్టినట్లే బెన్ ఈ ఏలియన్ ని ఫస్ట్ ఎపిసోడ్ లో తన స్కూల్లో విసిగిచ్చిన క్యాష్ అండ్ జేటీ పై రివెంజ్ తీర్చుకోవడానికి యూజ్ చేసినప్పుడు యాక్సలరేట్ అని ఈ ఏలియన్ కి నేమ్ పెడతాడు. యాక్సలరేట్ అంటే వెహికల్స్ లో కానీ ఇంకా ఎక్కడైనా సరే స్పీడ్ ని బూస్ట్ చేసేదాన్ని యాక్సలరేట్ అంటారు. కానీ బెన్ పెట్టిన యాక్సలరేట్ నేమ్ కాస్త చివరికి గ్రామోగ్రామ్ అనే ఒక చార్ట్ స్లాంగ్ వల్ల ఎక్సలరేట్ గా మారిపోయింది. గ్రామోగ్రామ్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మనం చాట్ చేసేటప్పుడు సియు కి షార్ట్ కట్ ఆల్ఫాబెట్స్ లోని సియుని ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే కొన్ని లెటర్స్ ని ఒకే ప్లేస్ లో చేర్చినప్పుడు అది స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సరే ప్రొనౌన్సియేషన్ లో మాత్రం ఒక వర్డ్ లా పలకటాన్ని గ్రామోగ్రామ్ అంటారు. ఈ బెన్ 10 యూనివర్స్ లో ఎలా అయితే యాక్సలరేట్ గ్రామోగ్రామ్ వల్ల ఎక్సలరేట్ అయిందో అలానే గ్రామోగ్రామ్ నేమ్ ఉన్న మరొక ఏలియన్ ఎన్ఆర్జీ. ఎన్ఆర్జీ ఫుల్ నేమ్ ఎనర్జీ. చూసారా? మీకు ఎంటర్టైన్మెంట్ తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నా. కనీసం ఇందుకైనా వీడియోని లైక్ చేయండి. ఇక ఎక్సలరేట్ ఏలియన్ స్పీషియస్ అండ్ ఆ ఏలియన్ స్పీషియస్ హోమ్ వరల్డ్ విషయానికి వస్తే ఎక్సలరేట్ స్పీషియస్ ఏలియన్ నేమ్ కెనిసెలరెన్స్. ఈ కెనిసెలరెన్స్ ని ఎర్త్ పైన తిరిగిన వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డైనోసార్ అయిన వెలాసోరాప్టర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాటికి సెమీ ఆర్మర్ ని యాడ్ చేసి డిజైన్ చేశారు. ఆ సెమీ ఆర్మర్ లో కెనిసెలరెన్స్ హెడ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక హెల్మెట్ ఉంటుంది. ఈ హెల్మెట్ ఒక నార్మల్ హెల్మెట్ లానే కాకుండా ఎనిమీస్ అండ్ సరౌండింగ్స్ ని స్కాన్ చేసే ఒక డివైస్ లా కూడా వర్క్ అవుతుంది. డివైస్ అన్నాను కదా అని ఇదేదో ఎక్స్టర్నల్ గా కెనిసెలరెన్స్ యాడ్ చేసుకునే ఎలక్ట్రికల్ డివైస్ అనుకోకండి. ఇది ప్యూర్ గా కెనిసెలరెన్స్ స్కిన్ అండ్ స్కల్ బోన్ తో క్రియేట్ అయ్యే ఒక బయో డివైస్. దీనివల్ల కెనిసెలరెన్స్ కి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే ఈ డివైస్ ను ఓపెన్ చేయకుండా కెనిసెలరెన్స్ మాట్లాడలేరు. ఇక కెనిసెలరెన్స్ కి ఇన్స్పిరేషన్ అయిన వెలాసోరాప్టర్ డైనోసార్ వేటాడటానికి వాటి చేతికి బలమైన గోర్లు ఉంటాయి. ఆ గోర్ల ప్లేస్ లో కెనిసెలరెన్స్ కి షార్ప్ క్లాస్ ని డిజైన్ చేశారు క్రియేటర్స్. ఈ క్లాస్ షార్ప్ సిజర్స్ లాగా చాలా ఆబ్జెక్ట్స్ ని చాలా ఈజీ అండ్ ఫాస్ట్ వేలో కట్ చేయడంలో కెనిసెలరెన్స్ కి హెల్ప్ అవుతాయి. అలానే కెనిసెలరెన్స్ తోక ఇది ఉందంటే ఉంది అన్నట్లు కాకుండా ఇది ఆబ్జెక్ట్స్ ని హోల్డ్ చేయటంలో, పుష్ చేయటంలో, స్పీడ్ గా వెళ్లే కెనిసెలరెన్స్ బాడీని బ్యాలెన్స్ చేయటంలో కూడా యూజ్ అవుతుంది. కెనిసెలరెన్స్ బాడీలో ఇన్ని యూస్ఫుల్ పార్ట్స్ ఉన్నా అసలు అక్కడ మెయిన్ గా ఉండాల్సిందే లేదు. మెయిన్ గా ఉండాల్సిందే లేదు అంటే మీరు అదేంటో అని ఊహించుకొని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. కెనిసెలరెన్స్ బెన్ 10 యూనివర్స్ లో స్పీడ్ కి మారిపోయారు. అలాంటి కెనిసెలరెన్స్ అంత లైట్నింగ్ స్పీడ్ తో ట్రావెల్ చేయాలి అంటే వాటి కాళ్ల మధ్యలో ఉండే 2 బాల్స్ చిచిచి కాళ్ల మధ్యలో 2 బాల్స్ అంటే మళ్ళీ డబుల్ మీనింగ్ వచ్చేస్తుంది. సరే, కాళ్ల కింద ఉండే 2 బాల్స్ చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అయిన ఈ 2 బాల్స్ కెనిసెలరెన్స్ కి పుట్టుకతోనే రావు. మరి పుట్టుకతో రాని ఈ 2 బాల్స్ ని కెనిసెలరెన్స్ ఎలా వాటి కాళ్ల కిందకు తెచ్చుకున్నాయో తెలుసుకోవాలంటే మీరు కెనిసెలరెన్స్ హోమ్ ప్లానెట్ అయిన కెనెట్ గురించి తెలుసుకోవాలి. కెనెట్ అనే ఈ ప్లానెట్ నేమ్ ని మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ లో ఉండే ఎనర్జీ అయిన కైనెటిక్ ఎనర్జీ నేమ్ నుండి తీసుకోవడం జరిగింది. చూసారా? ఇందాకేమో జనరల్ నాలెడ్జ్, ఇప్పుడేమో ఫిజిక్స్. అవర్ వీడియోస్ ఆర్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్ మిక్స్డ్ విత్ ఎడ్యుకేషన్. సో ఈ నాలెడ్జ్ ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి.
ఇక కెనిసలరెన్స్ ప్లానెట్ అయిన ఈ కెనెట్ విషయానికి వస్తే కెనెట్ వెదర్ చాలా వర్స్ట్ గా ఉంటుంది. ఎంత వర్స్ట్ గా ఉంటుందంటే విరామం లేకుండా వైలెంట్ ఎలక్ట్రికల్ స్టార్మ్స్ ఈ ప్లానెట్ పై ఆపకుండా విరుచుకు పడుతూనే ఉంటాయి. దాంతో ఆ ఎలక్ట్రికల్ స్టార్మ్స్ నుండి తప్పించుకోవడానికి కెనిసలరెన్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాయి. అంత ఫాస్ట్ గా మూవ్ అయినప్పటికి కూడా కెనిసలరెన్స్ స్పీడ్ కెనెట్ ప్లానెట్ పై సరిపోదు. ఎందుకంటే ఎర్త్ లానే కెనెట్ ప్లానెట్ కూడా తన సన్ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుంటే కెనెట్ కొన్ని డేస్ లోనే తన సన్ చుట్టూ తిరిగేస్తుంది. కెనెట్ ఇంత ఫాస్ట్ గా తిరుగుతుండటం వల్లే కెనెట్ పైన డేస్ మినిట్స్ లోను, కెనిసలరెన్స్ లైఫ్ వీక్స్ లోను ఎండ్ అయిపోతుంటాయి. ఈ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేయడానికి కెనిసలరెన్స్ చిన్నప్పుడు ఒక టెస్ట్ లాగా వాటి ప్లానెట్ పై ఉండే ఈ బాల్స్ ని కనిపెట్టి వాటిని వాటి కాళ్ళ కింద అడ్జస్ట్ చేసుకుంటాయి. ఈ బాల్స్ నే గ్లైడర్ బాల్స్ అంటారు. చాలా మంది బెన్ 10 ఫ్యాన్స్ కి ఎక్సలరేట్ కాళ్ళకి ఉండేవి వీల్స్ అనే ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది. కానీ అవి వీల్స్ కాదు, స్పెరికల్ షేప్ లో ఉండే బాల్సే. ఈ గ్లైడర్ బాల్స్ ని మళ్ళీ ప్రత్యేకంగా కనిపెట్టడం ఎందుకు? అదేదో వేరే ఏదైనా మెటల్ తో అదే షేప్ లో బాల్స్ ని క్రియేట్ చేసుకుని వాటిని కెనిసలరెన్స్ యూజ్ చేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. మిగతా మెటీరియల్ బాల్స్ కి ఈ గ్లైడర్ బాల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్లైడర్ బాల్స్ అనేవి కెనెట్ మట్టిలో తయారయ్యే ముత్యాలు. ఎలా అయితే ఎర్త్ పైన ముత్యాలు షెల్స్ లో తయారవుతుంటాయో అలానే కెనెట్ హార్డ్ సాయిల్ లో ఈ గ్లైడర్ బాల్స్ గ్రో అవుతుంటాయి. కెనెట్ హార్డ్ సాయిల్ లో ఈ గ్లైడర్ బాల్స్ గ్రో అవడం వల్ల అవి ఎంత హీట్ అండ్ ఫ్రిక్షన్ కైనా సరే నిలవగలిగి అరిగిపోకుండా విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటూ కెనిసలరెన్స్ స్పీడ్ గా ట్రావెల్ చేయడానికి హెల్ప్ అవుతుంటాయి. అలా ఈ గ్లైడర్ బాల్స్ తో పరుగులు పెడుతున్న కెనిసలరెన్స్ జస్ట్ 2 సెకండ్స్ లోనే 800 కిలోమీటర్ స్పీడ్ ని అందుకొని సన్ చుట్టూ వేగంగా తిరుగుతున్న వాటి ప్లానెట్ స్పీడ్ కి సమానంగా వాటి పనులను కూడా చేసుకోగలుగుతాయి. కెనెట్ స్పీడ్ కి అలవాటు పడ్డ కెనిసలరెన్స్ సన్ చుట్టూ నార్మల్ గా అండ్ స్లోగా తిరిగే ప్లానెట్స్ పై ఎక్కువ కాలం జీవించలేవు. అందుకనే ఆమ్నివర్స్ లోని బెల్వుడ్ కింద డౌన్ టౌన్ లో యూనివర్స్ లో ఉండే రకరకాల ఏలియన్స్ జీవిస్తున్నట్లే మొదట్లో కెనిసలరెన్స్ కూడా వచ్చి జీవించేవి. కానీ ఎర్త్ స్లో ఆర్బిటింగ్ వల్ల అవి సిక్ అయ్యి ఎర్త్ నుండి వెళ్లిపోతాయి. కెనిసలరెన్స్ ఏజ్ పెరిగే కొద్దీ గ్లైడర్ బాల్స్ కి వాటి లెగ్స్ కి మధ్య ఉండే ఫ్రిక్షన్ తగ్గిపోయి ఇంకా ఫాస్ట్ గా ట్రావెల్ చేయగలుగుతాయి. అలానే కెనిసలరెన్స్ కి ఏజ్ పెరిగే కొద్దీ స్పీడ్ తో పాటు మజిల్స్ అండ్ షార్ప్ చిన్ కూడా గ్రో అవుతాయి. ఈ విషయాలని మనం బెన్ 10,000 ఎపిసోడ్ లో బెన్ అండ్ బెన్ సన్ అయిన కెన్ ఒకేసారి ఎక్సలరేట్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు గమనించవచ్చు. ఇక ఎక్సలరేట్ పవర్స్ విషయానికి వస్తే ఈ స్పీషియస్ మెయిన్ పవర్ స్పీడ్ అని మనందరికీ తెలిసిందే. ఆ స్పీడ్ వల్ల ఈ ఏలియన్స్ జస్ట్ ఫాస్ట్ గా ట్రావెల్ చేయటం మాత్రమే కాదు, వాటర్ అండ్ వాల్స్ పైన రన్ చేయటం, వాటర్, ఎయిర్ అండ్ ఫైర్ తో సుడిగుండాలను సృష్టించటం, ఆ సుడిగుండాలలో వేబిక్ లాంటి పెద్ద పెద్ద హెవీ స్పీషియస్ ను కూడా లిఫ్ట్ చేయగలగటం, టైం పాస్ అయిందా అన్నంత ఫాస్ట్ గా కంటికి కనపడకుండా మూవ్ అవ్వటం, ఫాస్ట్ రిఫ్లెక్సెస్, ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ, తనకి ఈక్వల్ అయిన బరువుని లిఫ్ట్ చేస్తూ కూడా ఫాస్ట్ గా మూవ్ కాగలగటం, హై స్ట్రెంగ్త్, స్టామినా, స్పీడ్ ని ఉపయోగించుకుని హ్యూమన్ అథ్లెట్స్ కన్నా కూడా మల్టిపుల్ టైమ్స్ లాంగ్ డిస్టెన్సెస్ జంప్ చేయగలగటం, అండ్ క్షణాల్లోనే కొన్ని మిలియన్స్ ఉండే టైం బాంబ్ కాంబినేషన్స్ ని సాల్వ్ చేసే అంత ఫాస్ట్ గా ఆలోచించడం, స్పీడ్ కికింగ్, షార్క్ క్లాస్, హీట్ రెసిస్టెన్స్, ఇలాంటి చాలా పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఈ ఏలియన్ స్పీషియస్ సొంతం. ఇన్ని పవర్స్ ఉన్న ఎక్సలరేట్ బెన్ 10 క్లాసిక్, ఆమ్నివర్స్, సీక్రెట్ ఆఫ్ ది ఆమ్నిట్రిక్స్ మూవీ అండ్ జనరేటర్ ఎక్స్ మూవీతో కలిపి మొత్తం 47 టైమ్స్ కనిపించగా బెన్ 10 క్రియేటర్స్ బెన్ 10 అల్టిమేట్ ఏలియన్స్ లో ఎక్సలరేట్ ని రీప్లేస్ చేస్తూ ఒక కొత్త స్పీడ్ స్టార్ ఏలియన్ ని తీసుకొచ్చారు. అదే ఫాస్ట్ ట్రాక్. ఫాస్ట్ ట్రాక్ ఎక్సలరేట్ కంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేయగలదా అంటే లేదు. క్రియేటర్స్ కన్ఫర్మ్ చేశారు, గ్రౌండ్ లెవెల్ లో జెట్ రే అండ్ ఫాస్ట్ ట్రాక్ ఏలియన్స్ ఏవి కూడా ఎక్సలరేట్ కి దగ్గర కూడా రాలేవని. ఫాస్ట్ ట్రాక్ ఎక్సలరేట్ కంటే తన స్పీడ్ మూమెంటం ని మేనేజ్ చేసుకోగలదా అంటే ఒక చోట ఆగాలని బ్రేక్ కొడితే 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే గానీ ఫాస్ట్ ట్రాక్ ఆగదు. కనీసం ఎక్సలరేట్ కంటే డిజైన్ పరంగా పాపులర్ అయిందా అంటే అది కూడా లేదు. మరి అలాంటప్పుడు ఎక్సలరేట్ కి రీప్లేస్మెంట్ గా ఫాస్ట్ ట్రాక్ ని ఎందుకు తీసుకొచ్చారని ఆడియన్స్ క్రియేటర్స్ ని అడిగారు. దానికి క్రియేటర్స్ ఏం చెప్పారో తెలిస్తే మీ బుర్ర ఫ్రీజ్ అయిపోతుంది. అంతలా క్రియేటర్స్ ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ ఏంటంటే ఎక్సలరేట్ తో కంపేర్ చేసినట్లయితే ఫాస్ట్ ట్రాక్ కొన్ని కేజీల బరువుని ఎక్కువ మోయగలదంట. ఈ మాత్రం దానికే ఒక న్యూ ఏలియన్ ని క్రియేట్ చేస్తారా? అంత ఖాళీగా ఉన్నారా మీరు అని నాలాంటి ఆడియన్స్ అడగడంతో జస్ట్ 8 అపీరెన్సెస్ తో ఫాస్ట్ ట్రాక్ స్టోరీని ఫాస్ట్ గా క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సలరేట్ ని యూజ్ చేయడం రీస్టార్ట్ చేశారు క్రియేటర్స్. ఇక ఇన్నిసార్లు కనిపించిన ఎక్సలరేట్ లుక్స్ లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తూ బెన్ లేదంటే ఆమ్నిట్రిక్స్ యూజ్ చేస్తున్న పర్సన్ అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా కలర్స్ ని మారుస్తూ వచ్చారు.
ఫైనల్ గా ఎక్సలరేట్ వీక్నెసెస్ విషయానికి వస్తే నేల మీద వాటర్ మీద ఆఖరికి వాల్స్ పైన కూడా లైట్నింగ్ స్పీడ్ తో ట్రావెల్ చేయగలిగే కెనసలరెన్స్ ఐస్ పైన కానీ స్టికీ సబ్స్టెన్సెస్ పైన కానీ ఆయిలీ సబ్స్టెన్సెస్ పైన కానీ ట్రావెల్ చేయడానికి కష్టపడుతుంటాయి. ఎక్సలరేట్ టైల్ జస్ట్ టైల్ మాత్రమే కాదు, ఆబ్జెక్ట్స్ ని హోల్డ్ చేయడానికి, పుష్ చేయడానికి అండ్ కెనసలరెన్స్ ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తున్న టైంలో వాటిని బ్యాలెన్సింగ్ గా ఉంచడానికి యూజ్ అవుతుందని చెప్పాను కదా. అదే టైల్ ఎనిమిస్ చేతికి కానీ దొరికితే దానివల్ల పెయిన్ చాలా ఎక్కువగా ఉండటం ఒక పెద్ద డ్రాబ్యాక్. కెనసలరెన్స్ ఫాస్ట్ ట్రాక్ కంటే కూడా తమ మొమెంటం ని బాగా కంట్రోల్ చేసుకోగలిగినప్పటికీ మరీ షార్టెస్ట్ డిస్టెన్సెస్ లో స్ట్రాంగెస్ట్ ఎనిమీస్ నో లేదంటే సడన్ గా ఆబ్జెక్ట్స్ ను ఫేస్ చేసినప్పుడు మొమెంటం కంట్రోల్ కాక ముఖం పగిలే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే అనుకుంటా ఆల్రెడీ సేఫ్టీగా అండ్ సింబాలిక్ గా స్పీడ్ గా వెళ్లేటప్పుడు హెల్మెట్ ని పెట్టుకోవాలి అన్నట్టుగా కెనసలరెన్స్ కి ఇన్బిల్ట్ హెల్మెట్ ఉంటుంది. చివరగా మీరు కానీ ఎక్సలరేట్ కానీ ఫాస్ట్ ట్రాక్ కానీ లేదంటే జెట్ ట్రే కానీ ఇలా స్పీడ్ కి రిలేట్ అయి ఉన్న ఏలియన్స్ వాయిసెస్ వింటే అవి బజ్జింగ్ నాయిస్ తో మిక్స్ చేసినట్లు ఎక్కువ మందికి వినాలనిపించదు. ఆ బజ్జింగ్ నాయిస్ కి రీజన్ ఈ స్పీడ్ స్టార్ ఏలియన్స్ వోకల్స్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయంట. అందుకే వాటి వాయిస్ అలా ఉంటుంది. సో ఇది ఈరోజు లైట్నింగ్ స్పీడ్ స్టార్ ఏలియన్ అయిన ఎక్సలరేట్ స్పీషియస్ హోమ్ ప్లానెట్ సీక్రెట్ ఆర్జన్ అనే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అయిపోండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.